బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ట్రెండ్స్ కూడా ఒకసారి చూద్దాం. మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ 69 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 25 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక శివసేన షిండే వర్గం 12 స్థానాల్లో లీడ్లో ఉంది. అలాగే ఇక శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి ఆ పార్టీ 16 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ 9 స్థానాల్లో, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 20 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. అదర్స్ 9 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. కొంతవరకు మనం చూసినప్పుడు దాదాపుగా ఇప్పుడు మహాయుతి లీడ్లో కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక జార్ఖండ్ విషయంలోనూ అదే కనిపిస్తోంది. బీజేపీ ప్లస్ ఆ పార్టీతో కలిసినటువంటి పార్టీలు కలిపి 29 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతుంటే, కాంగ్రెస్ పార్టీ ప్లస్ అంటే జేఎంఎంతో కలిసి ఇతర కమ్యూనిస్టు పార్టీలతో కలిసి 19 స్థానాల్లో మాత్రమే లీడ్లో కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో ఎగ్జాక్ట్ పోల్స్ అవే ఉంటాయి అంటే ప్రస్తుతానికి వస్తున్నటువంటి ట్రెండ్స్, ఇప్పుడు మాత్రమే మనకు కనిపిస్తున్నటువంటి ట్రెండ్స్ను బట్టి చూస్తుంటే మనకి ఇది అర్థమవుతుంది. స్క్రీన్ పైన మనకు కనిపిస్తోంది వయనాడ్ లోక్సభకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నవ్య హరిదాస్ లీడ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. రాహుల్ రాజీనామాతో వయనాడ్ లోక్సభ స్థానానికి కూడా ఇక్కడ పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గంగా మారింది. అక్కడ వయనాడ్లో ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు కంటిన్యూ అవుతాయి. రైట్, కౌంటింగ్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సార్, రిజర్వేషన్లు అనేది కూడా చాలా ప్రధానమైన అంశం. ఏ రాష్ట్రం తీసుకున్నా ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించింది. అటు జార్ఖండ్లో తీసుకున్నా, ఇటు మహారాష్ట్రలో తీసుకున్న రిజర్వేషన్ల అంశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మహారాష్ట్రలో మరాఠాలకు సంబంధించినటువంటిది, సంచార జాతులకు సంబంధించింది. ఈ రిజర్వేషన్లు మేము కల్పిస్తాం ఇటు కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అయితే అవి కాకుండా మిగతా రిజర్వేషన్లు కోరుతున్న వాళ్ళు కాకుండా మిగతా కులాలకు సంబంధించి సామాజిక వర్గాలకు ఒక పోలరైజేషన్ తీసుకురావాలని ఇటు బీజేపీ చేస్తోంది. ఎంతవరకు ఈ రిజర్వేషన్ల అంశం ప్రభావం చూపిస్తుంది సార్? సాధారణంగా దేశవ్యాప్తంగా ఏ ఎన్నికలపైన ఎలాంటిది ప్రభావం ఉంటుంది? తప్పనిసరిగా వీటి ఎఫెక్ట్ కొంత ఉంటుంది. బట్ వీటి మీదనే ఆధారపడి ఎన్నికల ఫలితాలు ఉంటాయనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే హర్యానా ఒక ఎగ్జాంపుల్ సార్. హర్యానాలో జాట్లని కొంత పోలరైజ్ చేసుకునే విషయంలో ఒక వర్గం, మిగతా వాళ్ళని పోలరైజ్ చేయడంలో ఇటు బీజేపీ సక్సెస్ అయింది కదా, అది కొంత వాళ్ళ విజయానికి దోహదపడిందని. పోలరైజేషన్ అనేది ఒక్కోసారి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఎగ్జాంపుల్ మీకు 2019లో ఎటు పోలరైజ్ అయింది ఒక సెక్షన్, 2024లో ఎటు పోలరైజ్ అయింది ఒక సెక్షన్ అనేది చూసినాం మనం. ఆ సెక్షన్ కనుక మనం తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు అధికారం నోచుకొని, అధికారం ఇన్ ది సెన్స్ ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాని వర్గం ఒకటి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. 2019లో ఆ వర్గం సంబంధించిన నాయకుడితో లేదు. 2024లో ఆ వర్గం టోటల్గా నాయకుడితో పోయింది. అట్లా ఒక ఎన్నికకు తేడా ఉన్నది, ఏ వర్గం ఎట్టుపోతుంది అనేది. ఒక ఎన్నికకు మార్పు వస్తూ ఉన్నది. 2024కి వచ్చేసరికి మనం ఈ మార్పు చూసినాం అక్కడ. అయితే ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు ఏర్పడిన కొద్ది మాసాల్లోనే అక్కడ డిజిల్యూజన్మెంట్ మొదలైంది, అది వేరే విషయం ఆ వర్గంలో. కానీ విషయం చెప్తున్నా నేను, ఎట్లా ఉంటాయి వర్గాలు, ఎట్లా బిహేవ్ చేస్తాయి అనేది. ఇప్పుడు ఇవాళ మనం చూసినట్టయితే మహారాష్ట్రలో ఏ ఒక్క సింగిల్ పొలిటికల్ పార్టీ మొత్తం స్థానాలకు పోటీ చేయడం లేదు. మీరు చూసినట్టు ఇవాళ చూస్తున్నారు కదా, మీకు మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 145. అవును, 145 స్థానాలు ఒకే పార్టీకి వచ్చే అవకాశం లేదంటే ఏ పార్టీ 140 స్థానాలు పోటీ చేయడం లేదు. ఇటు ఈ మహాయుతిలో కానీ మహావికాస్ అఘాడీలో కానీ ఈ రెండు వర్గాల్లో కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా ఉన్న మొత్తం 288 స్థానాలు పోటీ చేసే అవకాశం లేదు. కాబట్టి ఏ సింగిల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితి లేదు. కాబట్టి
ఇట్లాంటి వర్గాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటి ప్రభావం కొంత ఈ ఎన్నికల మీద పడే అవకాశం ఉంది, కానీ ఇవే నిర్ణయిస్తాయి ఫలితాలు అనడానికి లేదు. ఎప్పుడు కూడా ఎన్నికల్లో వేరియస్ ఫ్యాక్టర్స్, వివిధ అంశాలు పనిచేస్తాయి, వివిధ సమస్యలు పనిచేస్తాయి, అప్పుడున్న తక్షణ సమస్యలు కూడా పనిచేస్తాయి ఒక్కొక్కసారి. ఆ తక్షణ సమస్యల కారణంగా కూడా కొన్ని పొలిటికల్ పార్టీస్ ఓడిపోవచ్చు, కొన్ని పొలిటికల్ పార్టీస్ అనూహ్యంగా గెలిచి రావచ్చు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఎగ్జిట్ పోల్స్ ఈసారి ఎందుకో నాకు వచ్చిన అనుమానం ఏమిటి అంటే, హర్యానాలో దెబ్బతిన్నాం కాబట్టి ఎందుకు వచ్చింది అని ముందు జాగ్రత్త చర్యగా భారతీయ జనతా పార్టీ కూటమి గెలుస్తుందని చెప్తున్నాయేమో ఎగ్జిట్ పోల్స్ అని అనిపించింది నాకు. అయితే మనం ఎర్లీ ట్రెండ్స్ చూస్తే కూడా మళ్ళీ అలాగే ఉంది, ఎన్డీఏనే వచ్చేట్టుంది, కానీ ఆ అనుమానం అయితే ఉన్నది. ఎందుకంటే హర్యానాలో కాంగ్రెస్ వస్తుందని టైం వరకు కనిపించింది. హర్యానా విషయంలో ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థలన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. దాంతో షాక్లో ఉండి వాళ్ళు ఎందుకు వచ్చింది మనకు, రేపు సేఫ్ సైడ్ సేఫ్ గేమ్ ఆడదామని చెప్పి ఇట్లాంటి ఫలితాలు వస్తాయని చెప్పినారా అనే అనుమానం అయితే నాకు కలిగింది.